జర్నలిస్ట్ స్వేచ్ఛ చనిపోవడం చాలా షాకింగ్గా అనిపిస్తుంది. తను సూసైడ్ చేసుకోలేదు, ఇది ఒక మర్డర్ అంటూ కూడా పలువురు మాట్లాడుతున్న సిచ్యువేషన్. మనతో పాటు వాళ్ళ కూతురుంది. మీ మదర్ చాలా ధైర్యవంతురాలు, ఒక జర్నలిస్ట్గా 15 ఇయర్స్ కెరియర్ ఉన్న వ్యక్తి, దాదాపు 18 ఇయర్స్ కెరియర్. అదే కాకుండా ఒక రైటర్ కూడా, చాలా బాగా పోయిటరీ రాస్తుంది. మీ గురించి కూడా ఒక ఫ్లవర్ పోయట్ రాయడం కానీ, మీ మొహం నవ్వు మొహం లాగా ఉంటుంది, నా బిడ్డ మొహం అంటూ కూడా మాట్లాడింది. ఎందుకు ఇంత హార్ష్ డెసిషన్ తీసుకోవడానికి, చాలా స్ట్రాంగ్ విమెన్ ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? పర్సనల్ ఇష్యూస్ వల్లనే. అంటే ఏమని, ఎప్పుడైనా డిప్రెషన్లో ఉండడం కానీ మీతో ఏదైనా షేర్ చేసుకుందా? అంటే కొన్ని షేర్ చేసుకుంటుంది కానీ అప్పుడప్పుడు షేర్ చేసుకోదు. అప్పుడప్పుడు అమ్మదమ్మని సఫర్ అవుతూ ఉంటుంది నాకు. కానీ నాతో మాత్రం చాలా క్లోజ్గా ఉంటుంది, అన్నీ చెప్తుంది నాకు. సొసైటీలో ఇట్లుంటుంది, ఇట్లా జాగ్రత్తగా ఉండాలి అది అనుకుంటా. అంటే నాన్నతో విడాకులు అయిపోయింది, ఆ తర్వాత మదర్ పూర్ణం చందన్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. ఆ మదర్ చనిపోవడానికి, స్వేచ్ఛ చనిపోవడానికి కారణం అతనే అంటూ కూడా మీ గ్రాండ్ ఫాదర్ చెప్పిన పరిస్థితి. చనిపోయేటప్పుడు కూడా ఎప్పుడైతే మీరు మీ అమ్మని లాస్ట్ టైం బలవన్మరణానికి పాల్పడినప్పుడు చూసినప్పుడు కూడా మీరు పూర్ణం చందన్కి కాల్ చేశారు, నీ వల్లనే చనిపోయిందని కూడా అన్నారని తెలిసింది. అసలు మీ మదర్ కారణానికి అతనేనా? అవును, అతనితో రిలేషన్లో ఉండే తర్వాత విడిపోతున్నామని అన్నారు. అందుకని ఇంక అమ్మ నార్మల్గానే ఉండే డిబేట్ చేసింది, అది న్యూస్లో బరాబర్ అని చేసింది. నార్మల్గా హ్యాపీగానే ఉంది, మాట్లాడింది, హ్యాపీగానే ఉంది. కానీ వచ్చేసరికి అట్లా అయిపోయింది. అతనే ఏదో చేసి రెచ్చగొట్టిండని నాకు అనిపిస్తుంది. అంటే తరచూ ఇంటికి వచ్చేవాడా, మీతో మాట్లాడేవాడా? రెగ్యులర్గా వచ్చేవాడు, క్లోజ్గానే ఉండేవాడు, కానీ అంత మంచోడు అనిపించేది కాదు నాకు. మీకు ఎప్పుడు అనిపించేది కాదు? మీరు ఎప్పుడైనా చెప్పారా, నాకు మంచి వ్యక్తిలాగా అనిపించట్లేదు, వద్దమ్మా అని, అలాంటివి ఏదైనా చెప్పారా? చెప్పినా కానీ అమ్మ నమ్మలేదు. తను మరీ ఎక్కువ ఆయన చెప్పినవన్నీ నమ్మేసింది, మరీ ఎక్కువ లవ్ చేసింది. పెళ్లి చేసుకుంటానంట, అతనికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, భార్యను వదిలేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానంటూ కూడా స్వేచ్ఛకి చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు వీళ్ళ బ్రేకప్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే గత ఒక 5 ఇయర్స్ నుంచి దాదాపు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, పెళ్ళి కూడా చేసుకుందాం అనే వరకు వచ్చారు. ఎందుకని గొడవకి కారణం ఎక్కడ చెడింది? ఏమో, తనకి వాళ్ళ వైఫ్కి డివోర్స్ ఇస్తా అని చెప్పినాడు, వదిలేస్తా అన్నాడు. కానీ అంటే మా అమ్మ అంటే ఇదే ఇంకో వైఫ్ ఉంది కదా అని చెప్పి, ఇంకా ఎవరికైనా ఇద్దరు ఉంటే నచ్చదు కదా, అంతే. ఇంకా ఆయనకి ఏమో అసలు మంచోడు కాదని నాకు అనిపిస్తుంది. అమ్మ మొత్తం నమ్మేసింది. అయితే అదే రీజన్. మీతో ఏం మాట్లాడుతుండే? అంటే మీరు స్కూల్కి వెళ్తూ ఉంటారు, మిమ్మల్ని ఎలా చూసుకుంటుండే, ఏమంటారు? ఆయననా? అమ్మ ఎలా ఉంటుంది మీకు? అమ్మ చాలా మంచిగా చూసుకునేది, ఎవ్రీడే హగ్గిచ్చి పంపిస్తుంది స్కూల్కి. ఎవ్రీడే హగ్గిచ్చి పంపిస్తుంది, మంచిగా హ్యాపీగా పంపిస్తుంది. నాకు మంచిగా బాక్స్ పెడుతుంది, ఇంకా అన్నీ మోటివేషన్ ఇస్తూ ఉంటుంది. అప్పటి నుంచి, డివోర్స్ అయినప్పటి నుంచి కూడా నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. మీరు స్కూల్కి వెళ్తున్న టైంలో కూడా చివరిగా ఏం చెప్పిందంటే, స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చి చూశారు, చివరిగా దానికి ముందు మీతో ఏం మాట్లాడింది? ఏదైనా మీకు మోటివేషన్ ఇచ్చిందా? తన బాధల గురించి షేర్ చేసుకోవడం ఇటువంటివి ఏదైనా చెప్పిందా? మొన్న నైట్ ఏమంటారు, చపాతీ ఆకలి అవుతుందమ్మా అంటే చపాతీ తిందాము అని అన్నది. అమ్మ చపాతీ వద్దు, ఊరికే అదే అవుతుంది కదా అని అంటే, ఈ ఒక్కరోజు తిను బెటర్, నీకు రేపు ఏదైనా స్పెషల్గా వండి పెడతా అని చెప్పింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు హ్యాపీగా పంపించింది, హగ్గిచ్చి పంపించింది. నేను వెళ్తుంటే కూడా బాయ్ చెప్పింది. మళ్ళీ నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా కాల్ చేస్తే బాగానే మాట్లాడింది. ఎప్పుడైతే అమ్మ బలవన్మరణానికి పాల్పడిందో మీరు పూర్ణం చందన్కి కాల్ చేయడం జరిగింది. అతను ఏం చెప్పాడు, ఎలా రెస్పాండ్ అయ్యాడు? ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి కాబట్టి ఎలా రెస్పాండ్ అయ్యాడు? అంటే కాల్ చేయగానే ఏడ్చిండు కానీ రాలేదు. అంత ప్రేమ ఉన్నోడు అయితే వచ్చి అమ్మని చూడాలి కదా, అదంతా ఫేక్. అమ్మని ట్రాప్ చేయడానికి చూస్తున్నాడు. వాడికి శిక్ష పడాలని అంటారా మీరు? అఫ్ కోర్స్ కంపల్సరీ పడాల్సిందే. హీఈస్ మర్డరర్ ఆఫ్ మై మదర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.